నమస్కారం గురుగారు. నమస్కారం. మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అనుకోండి, పెయిన్స్ వస్తున్నాయి అనగానే ఆ ఎనర్జీని, అది ఏ ఎనర్జీకి సంబంధించిందో మనం అంచనా వేసుకుంటాం. ఆ ఎనర్జీకి సంబంధించిన ఎంఎఫ్బిసిఐ మెయింటైన్ చేయడం, ఫోకస్ చేయడం, బ్యాలెన్స్ చేయడం, కంట్రోల్ చేయడం, ఇంప్రూవ్ చేసుకోవడం. ఆ ఎనర్జీని చక్కగా ఇంప్రూవ్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది. మనం దేన్నైనా హీల్ చేసుకోవడానికి 4 రకాల మెథడ్స్ ఉంటాయి. అవును గురుగారు. మీకు 2 రకాల మెథడ్స్ మీకు అవగాహన ఉండి ఉంటుంది. మొదటి రకం మెథడ్ ఏంటంటే ఫిజికల్గా, భౌతికంగా వెళ్ళి హీల్ చేయడం. రెండవది మైండ్తో హీల్ చేయడం. మూడవది శబ్దంతో హీల్ చేయడం. క్లోజ్డ్ నాలుగవది ముద్రే ఉంది. చెప్తున్నాను, నాలుగవది చెప్పండి. ఫ్రీక్వెన్సీతో హీల్ చేసుకోవడం. 4 మెథడ్స్ ఉంటాయి హీలింగ్. సిద్ధులు, తపస్సంపన్నులు వీళ్ళు ఉంటారు కదా, అవును గురుగారు. వీళ్ళు ఫ్రీక్వెన్సీతో హీల్ చేసుకుంటారు. ఇక దానికంటే కొంచెం తక్కువ స్థాయి ఉంటారు కదా, వాళ్ళు శబ్దంతో హీల్ చేసుకుంటారు. ఇక దానికంటే కొంచెం తక్కువ స్థాయి ఉన్న వాళ్ళు శబ్దంతో మైండ్తో హీల్ చేసుకుంటారు, సూక్ష్మ దేహాన్ని ఇదిగా చేసి. ఇంకా దానికంటే తక్కువగా ఉండేవాళ్ళు ప్రాణ సాధన ఇట్లాంటి భౌతికమైనటువంటి సాధనల ద్వారా హీల్ చేసుకుంటారు. ఇప్పుడు మనం చేసేది ఏంటి గురుగారు? ఫ్రీక్వెన్సీ శబ్దమా గురుగారు? భౌతికమైన సాధనల ద్వారా హీల్ చేసుకుంటాం. అవును గురుగారు. ఇంకా అంటే ఇప్పుడు ఆ, ఏదైతే మనం చాంటింగ్ చేస్తున్నాం మంత్రం లాగా, ఆ, అఫర్మేషన్స్, ఉమ్, అవన్నీ శబ్దమే కదా గురుగారు? శబ్దమే అవును. కాకపోతే ఈ శబ్దాన్ని మనం సంకల్పానికి ఫోకస్ చేసి చేస్తాం కాబట్టి అది లా ఆఫ్ అట్రాక్షన్కి వెళ్తుంది. ఎనర్జీకి ఫోకస్ చేసినప్పుడు అది హీలింగ్ అవుతుంది. ఓకే, అంటే మెటీరియలిస్టిక్ ఇప్పుడు మేము చేస్తున్నాం కాబట్టి మెటీరియలిస్టిక్ అనే అవుతుంది. మెటీరియలిస్టిక్ అనకండి. దెర్ ఈజ్ నో మెటీరియలిస్టిక్. మెటీరియల్ అనేదే లేదు. ఇది స్టేట్మెంట్ నాది. దెర్ ఈజ్ నో మెటీరియల్. మెటీరియలిస్టిక్ అంటూ ఏం లేదు, మెటీరియలే లేదు ఇక్కడ. వేర్ ఈజ్ ద మెటీరియల్? ఎక్కడుంది మెటీరియల్? చూపించండి నాకు. నా కళ్ళకు కనపడట్లా, మెటీరియలే కనపడదు నాకు. అన్ని పంచభూతాలు పంచభూతాల్లాగే కనిపిస్తుంది. పంచభూతాలు అసలు పంచభూతాలే లేవు నాకు. కంటికి కనపడట్లా నాకు పంచభూతాలు కనపడ, అసలు దెర్ ఇస్ నో మెటీరియల్. నా కళ్ళకి మెటీరియల్ అనేది కనపడట్లా. ఎక్కడుంది మెటీరియల్? మీరు ఎలా చూడగలుగుతున్నారు లేని మెటీరియల్? అంటే అంత ఎనర్జీ అంటారు గురుగారు, ఎనర్జీ అంతే కదా, అనవచ్చా? అంతే కదా మరి. లేని మెటీరియల్ని మెటీరియల్ ఉంది అని అంటే ఇంకా ఏమర్థం? మెటీరియలే లేదు. నా ముందు గోపాలకృష్ణ అనేటటువంటి వ్యవస్థే లేదు. నా ముందు కనపడుతుంది శక్తి చైతన్యాలు. అంబటి భానురావు గారు కాదు కనపడుతుంది నాకు, శక్తి చైతన్యాలు. అయిదప్పు ఇంకోటేం కనపడట్ల సృష్టిలో. మెటీరియల్ అనేదే లేదు అసలు. ఫస్ట్ అసలు ఆ వర్డే మనకి మిథ్య. అంత రిఫ్లెక్షన్. అంత రిఫ్లెక్షన్, ఎనర్జీ రిఫ్లెక్షన్. మనం ఎనర్జీని అట్రాక్షన్ చేయాల్సింది, ఎనర్జీని, మెటీరియల్ కాదు. వెన్ వి కెన్ అట్రాక్ట్ ఎనర్జీ, దెన్ ఆటోమేటికల్లీ మెటీరియల్స్ అట్రాక్టెడ్ బై ది ఎనర్జీ. ఎనర్జీ. అంతే. ఎస్ సార్. ఇట్ ఈస్ ద ఎస్ గురుగారు. యూనివర్సల్ రూల్. రోల్. ఇది యూనివర్సల్ సిద్ధాంతం, ఇది విశ్వ నియమం ఇది. లా ఆఫ్ అట్రాక్షన్ చేయడం, లా ఆఫ్ అట్రాక్షన్ చేయడం అంటే తలా తొగ తెలియకుండా చేయడం కాదు. విశ్వం మొత్తం అర్థం చేసుకోవాలి, విశ్వ నియతిని తెలుసుకోవాలి, నా లోపల ఉండేటటువంటి ఎనర్జీ వ్యవస్థలను తెలుసుకోవాలి. మెటీరియల్ అనేటటువంటి వ్యవస్థ నుండి డిస్కనెక్ట్ అవ్వాలి. వితౌట్ డిస్కనెక్టింగ్ టు మెటీరియల్, హౌ కెన్ వి అట్రాక్ట్? అట్రాక్షన్ ఎట్లా మొదలవుద్ది? అర్థమవుతుందండి. అర్థమవుతుంది గురుజీ.
పేడ పురుగు పేడలో ఉంటూ అట్రాక్ట్ ఎట్టా చేస్తుంది? మెటీరియల్లో ఉంటూ మనం అట్రాక్షన్ ఎట్లా చేస్తాం? యు హ్యావ్ టు బికమ్ నాన్ మెటీరియలిస్టిక్, నాన్ ఫిజికల్. యు ఆర్ నాన్ ఫిజికల్, దెన్ యూ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్, దెన్ యూ కెన్ అట్రాక్ట్ ఫిజికల్ థింగ్స్. పురుషుడు పురుషుణ్ణి అట్రాక్ట్ చేయొచ్చా? ఉం? చెప్పండి, చెప్పండి. ఇది ఎట్లా ఉంటుంది? అంత నీచంగా హాస్యంగా ఉంటుందా, అపహాస్యంగా ఉంటుంది? ఒక పురుషుడు అవును పురుషుడిని గురు, అట్రాక్ట్ చేస్తానంటే సృష్టిలో ఎలా ఉంటుంది? విరుద్ధమే గురు. ఒక మెటీరియల్ని అట్రాక్ట్ చేస్తానన్న అంతే చండాలంగా ఉంటుంది. కాదను, అర్థమవుతుంది అందులో నిగూఢమైనటువంటి తత్వం గురూజీ, ఉంది. అవును గురు, అర్థమైంది. నువ్వు ఇంకో మెటీరియల్ని అట్రాక్ట్ చేస్తానంటావు, అదే జరుగుతుంది ఇక్కడ. నువ్వు పురుషుడు కానిదే అట్రాక్షన్ చేయలేవు. అందుకే ఉత్తమ పురుష అంటారు భగవద్గీతలో. ఈశ్వర అంటాడు, పురుష విశేష ఈశ్వర అంటాడు పతంజలి. అప్పుడే నువ్వు వశీకరణం చేయగలవు, అప్పుడే నువ్వు ఆకర్షించగలవు దేన్నైనా సృష్టి. సో ఇవన్నీ అవగాహన చేసుకొని, ఇవన్నీ అర్థం చేసుకుంటూ అట్రాక్షన్ అనేది ఒక సముద్రం. అట్రాక్షన్ అనేది ఒక సైన్స్, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది. మిరియాలు పెట్టుకుంటేనో, లవంగాలు పెట్టుకుంటేనో, బిర్యానీ ఆకులు పర్సులో పెట్టుకుంటేనో, పేపర్ మీద రెడ్ ఇంకు బ్లూ ఇంకులతో రాసుకుంటేనో, మొహం మీద ముద్రలు వేసుకుంటేనో ఆ, ఒక రాత్రిలో అయిపోయే కథ కాదు. అలా జరగదు గురు. మరింకా అది జరిగే పరిస్థితి లేదండి అలాంటి పతనం అయితే. అవడం జరుగుతుంది, రాత్రికి రాత్రి నువ్వు పతనం అవడం జరుగుతుంది. సాధనలో ఎదగడం అనేది రాత్రికి రాత్రి జరిగే అంశం కాదు. కష్టం ఉంటుంది. తరతరాలు, సంవత్సరాలు, జన్మ జన్మల కష్టం ఉండాలి సాధనలో ఎదగాలంటే. తేలిక మార్గాలు, అందరికీ తేలిక మార్గాలు కావాలి. తేలిక మార్గాల కోసం యూట్యూబ్లు చూస్తుంటారు, వాళ్ళు కూడా అట్నే తగలడ్డారు. స్వామీజీలు గురూజీలు అని చెప్పుకోవడం, దేవుడిలాగా బిల్డప్లు ఇస్తూ కూర్చోవడం, దాన్ని చూసి వీళ్ళు మోసపోవడం. నేను 10 years బ్యాక్ ఆశ్రమం నుండి బయటకు వచ్చేటప్పుడు సీను, నేనేమనుకున్నానో తెలుసా? ఆశ్రమం నుండి బయటకు వచ్చేటప్పుడు నిజం చెప్తున్నా, ఎంత కాన్ఫిడెన్స్తో వచ్చానంటే, 13 years బ్యాక్ ఆశ్రమం బయటకు వచ్చే క్షణం నా మనసులో ఏముందంటే, నేను గొప్ప సత్యాన్ని తెలుసుకున్నా, ఈ సత్యాన్ని ప్రజలకు చెప్తా, దెబ్బకు మొత్తాన్ని మార్చి పారేస్తా, నేను మారా కదా, ఈజీగా మార్చేసేయచ్చు. అంత కాన్ఫిడెన్స్ పెట్టుకున్నా బయటకు వచ్చేటప్పుడు. లోపల మనసులో పెట్టుకొని మా స్వామివారు వెళ్ళొస్తా అంటే, మా స్వామివారు ఒక మాట అన్నారు: దుంగ దించి బండను ఎత్తుకుంటున్నావు, జాగ్రత్త అన్నారు. అప్పుడు అర్థం కాల నాకు ఆ డైలాగ్ అర్థం. అవునవును, అర్థమైంది గురుగారు. ఇంకా దానికని పెద్ద భారం పెట్టుకుంటున్నారు. ఒక నెగిటివ్ మనిషిని పాజిటివ్ గా మార్చడం అంటే, కాలకూట విషంతో ఉండే పాముకు పాలు పోసినట్టే. అర్థమవుతుందండి? మంటల్లో ఉన్న తేలును రక్షిద్దామని ప్రయత్నం చేసినట్టే. ఎందుకంటే నెగిటివ్ గా ఉండే వ్యక్తి పొరపాటును కూడా బాగుపడ్డు, అస్సలు బాగుపడ్డు, కుదరనే కుదరదు సృష్టిలో. తివిరి ఇసు తివిరి తివిరి ఇసుమున నూనె తీయవచ్చు, కుందేటి కొమ్మునైనా సాధింపవచ్చు, మూర్ఖుడి మనసుని మార్చలేమని చెప్పేసి ఆయన పద్యం ఎప్పుడో చెప్పాడు. నెగిటివ్ గా ఉండే వ్యక్తిని మార్చలేం. అస్సలు కుదరదు. ఎంత సాధన చేసినా, ఎంత అర్థమయ్యేలా చెప్పినా, ఎంత ప్రయత్నం చేసినా, వాడు ఎంతసేపటికి మోసపోవడానికి సిద్ధంగా ఉండే మెటీరియల్. అర్థమవుతుందండి? అర్థమవుతుంది. వాడు వాడు ఒకడికి తగలాలి, వాడు చక్కగా నిండా మోసం చేయాలా, అప్పుడు కానీ వాడికి జ్ఞానోదయం కలగదు.
అప్పటికి జ్ఞానోదయం కలగదు. అలాంటి వ్యవస్థని ఆ నెగిటివ్ సైడ్ నుండి పాజిటివ్ సైడ్కి రావచ్చు. బయట బాహ్య దృష్టి నుండి అంతర్దృష్టికి తిప్పొచ్చు అని ఆ ఫస్ట్లో ఆ కాన్ఫిడెన్స్ భయంకరంగా ఉంది. రెచ్చిపోయా అనమాట ఫస్ట్లో. ఇప్పుడు అర్థమవుతుంది. వీ కెనాట్ నెగిటివ్ మనిషిని పాజిటివ్గా మార్చడం ఎవ్వడి తరం కాదు. ఎవ్వడి తరం కాదు. అట్లా అట్లాంటి వ్యక్తుల్ని బాగు చేయాలని, అట్లాంటి వ్యక్తుల్ని మార్చాలని, అట్లాంటి వ్యక్తుల్ని ఒక సరైన క్రమంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు సమకాలీనంగా. వాళ్ళ వాళ్ళ అంటే తనకు తా ఉమ్. అంటే తనకు తాను అనుకుంటే మారగలడు కదా, మీరు ఒకసారి చెప్పారు కదా గురు, అతను అనుకుంటే మారగలడని. అతను అనుకోడు కదా. వాళ్ళ వ్యవస్థల్లో ఇప్పుడు నేను ఒక్కడే కాదు, సమకాలీనంగా చాలా కష్టపడుతూ ప్రయత్నాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆర్గనైజేషన్స్ రన్ చేస్తున్నవాళ్ళు. అవును గురు. వాళ్ళ జీవితాలు పోతాయి తప్ప వీళ్ళు మారరు. అంతే. వాళ్ళ చూస్తున్నాను జీవితాలు గురుగారు. త్యాగం అయిపోతాయి తప్ప, జీవితాలు అంతే తప్ప వీళ్ళు మార్పు అనేది రాదు. ఎప్పటికీ ఫైటింగ్ చేయలేం కదా. ఎంతకాలం అని ఫైట్ చేస్తాం. అవును గురుగారు. ఒక సంవత్సరం ఫైట్ చేయమంటే చేస్తాం, 2 సంవత్సరాలు ఫైట్ చేయమంటే చేస్తాం. జీవితకాలం ఫైట్ చేయాలంటే ఎవరి వల్ల అవుద్ది? అరే అది నెగిటివ్ రా, అది నిప్పు రా, దాన్ని పట్టుకుంటే కాలుతుంది రా అని ఎంతవరకు చెప్పగలుగుతాం? లేని పట్టుకుంటా, కాల్చుకుంటా, తగలెట్టుకుంటా అనే మనుషుల్ని ఎట్లా మారుస్తాం? తగలెట్టుకుంటా అనే వ్యక్తిని కాపాడాలని చూస్తే మనం కూడా తగలబడిపోతాం. మనుషులు అలా ఉన్నారు. కొంతమంది మనుషులు అదే విధమైనటువంటి స్పృహ కలిగిస్తున్నారు. నేను వేల మందికి క్లాసులు చెప్పిన రోజులు ఉన్నాయి. ఎన్నో ప్రశ్నలు అడిగితే అలవోకగా సమాధానాలు చెప్పిన రోజులు ఉన్నాయి. ఎప్పుడు శ్రమ అనేది నాకెప్పుడు అనిపించల. అలసట అనేది ఎప్పుడు అనిపించల. ఇలాంటివి ఎలా అయితే ఆ నెగిటివ్ ఫీల్డ్ లో ఉండే వాళ్ళకి క్లాసులు చెప్పే సమయంలో చాలా అలసిపోతుంది. ఎందుకంటే దానివల్ల టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, అంత వేస్ట్. సో అంత అంత ఈజీ అయ్యే ప్రాసెస్ అయితే కాదు మనుషుల్ని మార్చడం. పామునైనా మార్చొచ్చు, తేలునైనా మార్చొచ్చు, కష్టపడితే సింహాన్నైనా పెంచుకోవచ్చు. మనిషిని మాత్రం మార్చలేదు. అస్సలు కుదరదు. అది కుదరదమ్మా. మనుషులు జీవితాలు పోతున్నాయి తప్ప వాడికన్నా తెలియాలి కదా ఏది మోసం, ఏది వ్యవస్థలు ఎలా నడుస్తున్నాయి. ఒకళ్ళు అంటారు ఏమంటారంటే, ఇప్పుడు ఎలా ఉంటుంది కంపేర్ చెప్తానండి. ఈ వ్యక్తి గురుదక్షిణ తీసుకుంటాడు కాబట్టి ఈయన దగ్గర క్లాసులు చేయొద్దు. అక్కడ ఫ్రీ కదా వెళ్దాం. ఉం? ఇట్లా ఆలోచించే వ్యక్తులు ఉంటారు. ఇక్కడ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నా, అవును నేను గురు. బాధ్యత తీసుకుంటున్నా. నేను నా బాధ్యతగా నేను తీసుకుంటున్నా, ఇది నా బాధ్యత అనుకుంటా. అందుకని గురుదక్షిణ తీసుకుంటా. అక్కడ నేను వాడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడా? లేదు, నీ ఫోన్ ఎక్కడ మాట్లాడితే వినలేదు కూడా గురు. ఎత్తాడు, నీ ముఖం కూడా చూడ్డాడు. వాడు ఎంతసేపు పై నుండి ఇంతమంది జనాలు వస్తే ఫ్రీ అని చెప్పగానే పందుల మందలాగా వస్తారు కదా అని ఫ్రీ చెప్పి ఆ పందుల మందని చూపించుకుని ఫండ్స్ డొనేషన్స్ చేసుకోవడానికి అది చూసుకుంటాడు. అవును గురుగారు, అలాగే జరుగుతుంది. రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నువ్వు ఫోన్ చేస్తే సమాధానం చెప్పగలుగుతాను నేను. నేను ఒక దాన్ని ఏమంటారు, నిబద్ధత. బద్ధత, బాధ్యత. ఉమ్. ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది నాకు, నీ మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒక కమిట్ అవుతాము, నువ్వు నేను కమిట్ అయి ముందుకెళ్తాం. ఇక్కడ స్టెప్ బై అవును. స్టెప్ ముందుకెళ్తాం. నువ్వు నన్ను ఇంతవరకు ప్రశ్నించు. అలా ఆ, ఇంతవరకు మీరు అలానే చేశారు గురు మా విషయంలో, అంటే ప్రతిదీ. ఈ ఈ వ్యవస్థ అది వాళ్ళకి అర్థం కాదు. ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళకి అర్థం కాదు అది. ఎందుకు? వాళ్ళ దృష్టి ఫ్రీ మీద ఉంది. చేప ఎలా అయితే ఎరేస్తే పట్టుకొంచే వరకు సస్తుందో అట్లా ఫ్రీ అనే ఎరలో పడి సస్తారు వాళ్ళు. ఆధ్యాత్మికతకి దూరం అవుతారు, లౌకికతకి దూరం అయిపోయి ఓ మిథ్యా ప్రపంచంలో కొట్టుకొని బ్లాక్ అయిపోయి ఎనర్జీస్ బ్లాక్లు అయిపోయి సర్వనాశనం అవుతారు.
ఇక నీ కోసం క్లాసులు తీసుకున్నవాడు ఒక 1000 రూపాయలు ఇస్తే ఏమైంది? అట్లా ఆలోచించు. వాళ్ళు మాకు ఎనర్జీ అనేది మెయిన్ కాబట్టి మాకు ఈ కాన్సెప్ట్ ఎక్కడా దొరకలేదు గురుగారు. అంటే ఏదైతే మూల సిద్ధాంతం ఉందో దాన్ని మేము వెతుకుతున్నాం, అది మీ దగ్గరే దొరికింది మాకు. అర్ధరాత్రి ఫోన్ చేసినా ఎత్తుతాం. 24 గంటలు అవైలబిలిటీ ఉంటాం. మీ గురించి ఆలోచిస్తాం. మీకు ఎలా చెప్పాలి, క్లాసులు ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది, దానికోసం తర్జన భర్జనలు పడుతూ ఉంటాం. నైట్ నిద్రలు కూడా పట్టవు మనకు ఒక్కొక్కసారి. ఇంత చేస్తున్నా సరే ఈ వ్యవస్థ వాడికి అర్థం కాదు. వాడికి అర్థం కాదు. ఎంతసేపు చేప ఎర్రలో పడిపోయి అట్లా పాడైపోయే వ్యవస్థకే వెళ్ళాలి వాడు. అవును గురుగారు. ఇలాంటి ఎరలల్లో పడిపోయేటటువంటి వ్యవస్థని తెలివిగా మార్చడం చాలా కష్టం. కనీసం ఇంగిత జ్ఞానం ఉంటుంది, కనీసం తెలివితేటలు ఉంటాయి కదా మనిషి అంటే. మనిషి జన్మ ఎత్తాక అది అదే కనపడి చావట్లా. ఒకళ్ళు చూద్దామన్నా. ఉం? మనల్ని మనం నమ్ముకుంటే ఈరోజు బాధపడచ్చు, రేపు కష్టపడచ్చు, ఎల్లుండి కొంచెం మదన పడచ్చు. కానీ ఆ తర్వాత రోజు మనం గెలుస్తాం. డెఫినెట్లీ గురుగారు, అది పక్కన అర్థమవుతుంది. వాళ్ళని నమ్మితే ఈ రోజు కొంచెం బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, రేపు కొంచెం ఇంకా బాగున్నట్టు అనిపిస్తుంది, ఆ తర్వాత రోజు అబ్బో అనిపిస్తుంది, తర్వాత ఇంకా కంపే. ఇక నువ్వు బయటకు కూడా రాలేవు. యదగ్రే అమృతోపమం పరిణామే విషమివ. ఎప్పుడు కూడా మొదట్లో బ్రహ్మాండం అనిపించేవన్నీ చివరిలో అశుభం కార్డుతో ముగుస్తాయి. యదగ్రే విషమివ. మొదట్లో నీకు కష్టంగా, బాధగా, ఇబ్బందిగా అనిపించేది సాధన ఇది. అరే ఏం సాధన చేస్తాను రా, ఏమి అఫర్మేషన్స్ చెప్పుకుంటాం, ఏం ప్రాణాయామాలు చేస్తాం, ఏమి సాధనలు చేస్తాం, ఏం ఉదయాన్నే ఎందుకు లేస్తాం, ఇవన్నీ కష్టంగా అనిపిస్తాయి. కానీ అక్కడ నన్ను నేను తీర్చిదిద్దుకుంటా. నెమ్మదిగా నాలో ఉండే ఆ చెడు సంస్కారాలు ఏవైతే ఉంటాయో, ఆ జన్మ వాసనలు ఏవైతే ఉంటాయో అన్ని నెమ్మదిగా రోజు రోజుకి కొంచెంగా తొలగించుకుంటూ ఉండి ఒక పూర్ణమైన స్థితి, పరిపూర్ణమైనటువంటి స్థితికి చేరుకుంటా. ఈ రోజు కాకపోతే రేపు, రేపటి కాకపోతే ఎల్లుండి. నీకు వృధా ఎక్కడ అవ్వదు. వేస్టేజ్ అనేది ఏది ఉండదు. ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది. నీ సమయం ఏమీ వృధా పోదు సాధనలో. అప్పుడున్న కాన్ఫిడెన్స్ ఇప్పుడు లేదు అసలు. చాలా కష్టం మనిషిని మార్చడం అంటే. శంకరాచార్యులు వీళ్ళందరూ చాలా ట్రై చేశారు, కానీ వివేకానందుడు వీళ్ళందరూ అబ్బో. వీడికి ఎంతసేపు మాయ మాటలు, డ్రామా మాటలు, ఉమ్, ఊహలు, కల్పితాలు, మిరాకిల్స్, అరచేతిలో స్వర్గాలు, అరచేతిలో వైకుంఠాలు, చేతికి ఉంగరాళ్ళు, రాళ్ళు, అదేదో చేస్తే ఇదేదో అయిపోతుంది, ఇది చేస్తే అది అయిపోతుంది, ఇది చేస్తే అది అది పెట్టుకో ఇది అయిపోతుంది. వీటికి పడిపోయే క్రిమికీటకాలు ఇవి. క్రిమికీటకాలు కూడా వాటికి ఏం కావాలో స్పష్టంగా తెలుస్తాయి. ఒక చీమకి తనకేం కావాలని ఎవడు చెప్పక్కర్లా, చక్కగా వెళ్ళిపోయి తెచ్చుకుంటుంది, తింటుంది. మనిషి పుట్టక పుట్టిన వాళ్ళకి అది తెలియట్లేదు. ఇంత రీసెర్చ్ ఎలా చేయగలిగాను? సపోర్ట్, యూనివర్స్ సపోర్ట్, సృష్టి సపోర్ట్. కొంతమంది మీలాగా కొంతమంది ఇది నిజం, ఇది వాస్తవం, ఇది నన్ను ఎదిగేలా చేస్తుంది, ఇది నాకు శ్రేయస్సును కలిగిస్తుంది, ఇది నన్ను ఆధ్యాత్మికంగా ఎదిగేలా చేస్తుంది, ఇది నాకు రక్షణనిస్తుంది, ఇది నన్ను బాగు చేయగలదు అనేటటువంటి ఒక నమ్మకంతో ఉండేటటువంటి ఒక నలుగురు ఐదుగురు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు మేము రన్ చేయగలిగాం. గురుజీ. నేను అనేది ఏంటంటే మనలో కూడా ఒక మనిషి ఉంటాడు, వాడిని మార్చడం చాలా కష్టం. మనలో కూడా ఒక మనిషి ఉన్నాడు, మనిషిని మార్చడం కష్టం. బయట మనుషులనే కాదు, నాలో కూడా ఒక మనిషి ఉంటాడు. వాడిని మార్చగలిగినప్పుడే మన లైఫ్ మారుతుంది, మన జీవితం మారుతుంది. మనుషుల్ని మారిస్తే సమాజం ఎలా మారుతుందో, నీలో ఉండే మనిషిని నువ్వు మార్చినప్పుడు జీవితం మారిపోతుంది.
నీలో ఉండే మనిషిని మార్చడం ఇంకా కష్టం. బయట మనుషుల్ని మార్చడం అనే ప్రయత్నంలో సగం మార్కులన్నా పడొస్తాయి. కనీసం పాస్ మార్కులతో అయినా తప్పించుకోవచ్చు. కానీ నీలో ఉండే మనిషిని మార్చాలి అనే ప్రయత్నం జీరో. జీరో మార్క్స్ వస్తాయి. అంత కఠినంగా ఉంటుంది లోపల మనిషిని మార్చడం. ఆషామాషి కాదు. అది అప్పుడు మా స్వామివారి మనసులో ఇన్ని ఉన్నాయి అని ఇప్పుడు అర్థమవుతుంది. ఆ దొంగదించి బండనెత్తుకుంటావు అనే మాటలో ఇంత గొప్ప అర్థం ఉంది. అది తెలుసుంటే అసలు బయటకు వచ్చేవాడినే కాదు. లేదు గురుగారు, ఈరోజు మేము ఈ విద్య తెలుసుకున్నామంటే మీరు ఉండడం బట్టే. అందుకే మాకు గురువు చాలా ముఖ్యమని మేము సార్లు అంటుంటాం. ఇక్కడ ఏం లేదు. గురుగారు ఇప్పుడు మనం మార్చుకోవడం. మన లోపల కూడా ఒక మనిషి ఉంటాడు, మూర్ఖంగా ఉంటాడు, మూర్ఖమైన సంస్కారాలతో ఉంటాడు, మూర్ఖమైన ప్రవృత్తులతో ఉంటాడు, మూర్ఖమైనటువంటి విషయాల చేత ప్రేరేపింపబడుతూ ఉంటాడు, రకరకాల గుణాలతో ఉంటాడు వాడు. వాడిని నువ్వు దర్శనం చేయాలి ఫస్ట్. అవును దర్శనం చేసి వాడిని నలగొట్టాలి, వాడిని కూలదొయ్యాలి. అప్పుడు మన లోపల సానుకూలమైనటువంటి వ్యవస్థ అనేది డెవలప్ అవుతుంది. దాంతో మనం అట్రాక్షన్ చేయగలుగుతాం. ఆషామాషి అయితే కాదు అట్రాక్షన్ అనేది. కొంచెం మీకు అవగాహనకు వస్తే అట్రాక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ మన లోపల డిస్ట్రాక్షన్ చేసే అంశాలు ఏమున్నాయో తెలుసుకోవాలి ఫస్ట్. ఆకర్షణ చేయడం, లా ఆఫ్ అట్రాక్షన్ చేయడం, లా ఆఫ్ అట్రాక్షన్ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. ఇక్కడ గోపాలకృష్ణలో కావచ్చు, భానురావు గారిలో కావచ్చు, ఇంకా మిగిలిన వాళ్ళలో కావచ్చు, నాలో కావచ్చు, నాలో వికర్షణకి దారి తీస్తున్నటువంటి అంశాలు ఏంటి ఫస్ట్ వాటిని పట్టాలి. వాటిని బట్టి వాటికి అఫర్మేషన్స్తో సమాధానం చెప్పాలి. అది గేమ్. కాస్మిక్ హీలింగ్ గేమ్ అంతా అక్కడ ఉంటుంది. ఆట అక్కడ ఉంది. ఆ ఆట ఆడడం అర్థమైంది అంటే ప్రతి ఒక్కడు యూనివర్స్లో ఆట ఆడుకుంటాడు. ఆ ఆట అర్థం కానంత కాలం యూనివర్స్ మనల్ని ఆడుకుంటుంటుంది. అర్థమైందా? భానురావు గారు, ఆ, గురూజీ. భానురావు గారిలో ఉండే మనిషిని మీరు పట్టుకోవాలి. ఆ మనిషితో యుద్ధం చేయాలి. కనీసం యుద్ధం చేయాలనుకోవాలి కదా. అనుకోవాలి గురువు. మీరు మన యుద్ధం చేస్తేనే కదా మనకు తెలిసేది. బయట వాళ్ళతో యుద్ధం చేయడం అంటే ఓ ఎగురుతారు, దూకుతాం. కానీ నువ్వు యుద్ధం చేయాల్సింది బయట వాళ్ళతో కాదు, నీతోనే. నీతోనే యుద్ధం చేయాలి. ఆ నీతో నువ్వు చేసే యుద్ధంలో గెలుపు మళ్ళీ నీదే అవ్వాలి. ఆ నీతో నువ్వు చేసే యుద్ధంలో ఆ ఓటమి నీదే అవ్వాలి. అర్థమవుతుందండి? ఓటమి నీదే కావాలి, గెలుపు నీదే కావాలి. అర్థమవుతుందా? గెలుపు అర్థమవుతుంది. ఒక్కటే నీదైతే విజయం కాదు. గెలుపు అంటే ఒక్కటే రెండు నాళ్ళలో గెలుపు అంటారు అంతే. గెలుపు ఓటమి రె- రెండు నీవు పొందితే అప్పుడు విజయం అవుతుంది. విజేత అవుతావు నువ్వు. ప్రపంచ విజేత కంటే గొప్ప విజేత అవుతావు. ఏ విజేత పనికిరాడు దాన్ని. ఆ ఆ గెలుపు ఓటములు రెండింటిని ఒకేసారి పొందగలిగే స్థితి ముందు ప్రపంచాలని జయించిన జయించినా కూడా అంత ఆనందం ఉండదు, అంత బ్లిస్ ఉండదు. అంత బ్లిస్ను పొందుతాం. అది సాధన. నీ గెలుపుని నీ ఓటమిని ఒకేసారి నువ్వు చూడగలిగే క్షణం వరకు యుద్ధం చేయాలి. అర్థమవుతుందండి? అర్థమవుతుంది. గురూజీ. గెలుపు ఒక్కటే చూడడం కాదు, గెలుపు ఓటమి రెండు చూడాలి. నీ ఓటమి నువ్వు చూడగలగాలి, అదే టైంలో నీ గెలుపుని నువ్వు చూడగలగాలి. అంటే ఆ ప్రతి ఆలోచనలో మేము రెండు చూసుకోవాలి. ఆ, అక్కడ ఓటమి చూడాలి, ఇక్కడ గెలుపుని చూడాలి. సాధనలో ఈ రుచులు ఉంటాయి, నవరసాలు ఉంటాయి. ఇవి అర్థం చేసుకోవాలి. ఇక్కడ మన లోపలిని నరికేస్తూ, లోపల ఉండేటటువంటి చెడు వ్యవస్థని నరికి పారేస్తూ ఉంటే బయట బయట వికసిస్తూ ఉంటాయి చెట్లు.
తోట ఉద్యానవనాలు పుడుతూ ఉంటాయి. ఇక్కడ లోపల ఉండే చెడుని నరికి పారేస్తూ ఉంటాయి, కలుపుని. దట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్. అర్థమైందా? లోపల కలుపుని ఇమాజిన్ చేయండి. లోపల కలుపు మొక్కల్ని, చీడ మొక్కల్ని, వీటన్నిటిని నరికి పారేస్తూ ఉంటే బయట ఉద్యానవనాలు, నందనవనాలు పెరుగుతాయి. అదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. ఇక్కడ లోపల నరకము, ఇక్కడ లోపల ఉండే చండాలాన్ని చూడము. ఇక్కడ ఎవడన్నా లోపల చండాలం ఉందిరా అని చెప్తే సహించలేము. ఎంతసేపు ఏదో కథలు చెప్పుకోవాలి. ఏదో బయట 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 తిరిగేసేసి మార్చాలంటే ఎట్లా మారుతుంది? నువ్వు ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉండే మురికి చూసుకొని వాటిని క్లీన్ చేసే కదా ఇల్లు బాగుండేది. అవునా కదా? అవును గురుగారు. ఇంట్లోకి రావు, క్లీన్ చెయ్యవు, ఇల్లు బాగుండాలి. ఎట్లా? సో లోపల ఉండేటటువంటి ఆ చెట్టు ఏదైతే ఉందో దాన్ని నరికి పారేయాలి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అదే. లా ఆఫ్ అది మనకు అర్థం కావాలి. ఆ సెన్స్ తెలియాలి. లా ఆఫ్ అట్రాక్షన్. కూర్చొని టీవీలో కూర్చొని, యూట్యూబ్ ఛానల్లో కూర్చొని మనీ బ్రహ్మ, మనీ వేదాంత, నువ్వు అంత మనీ వేదాంత అయితే టీవీలో ఎందుకు రావాలా? లాజిక్కే కదా. నీకు అంత మనీ బ్రహ్మాండం అయితే నీకు టీవీలోకి వచ్చి ఇంటర్వ్యూలు చెప్పాల్సిన కర్మ ఏంటి? టీవీ ఛానల్స్కి డబ్బులు ఇచ్చి కూర్చోవాల్సిన కర్మ ఏంది నీకు? ఇవే ఇవే డ్రామాలు, ఇవే ఈ మాయల నుండి, ఆ మాయలకి టక్కని పడిపోతాడు వాడు. ఆ మనిషిని నరికేసి అట్లా టక్కుమని పడిపోయే స్థితి ఉంది చూసా. ఆ మనిషిని, నీ లోపల ఉండే మనిషిని నరికిపారి. నీకేది శ్రేయస్సు, నీకేది బలం, నీకేది శక్తి, నీకేది అభివృద్ధి, నీకేది అవసరం, దాన్ని చూసే మనిషిని గెలిపించు. దానివైపు పోరాడే వ్యక్తికి ప్రోత్సాహమే. సాధన ఎప్పుడు కూడా మనలో ఉండే మనిషిని మనలో ఒక మనిషి ఉంటాడు. ఆ మనిషిని మార్చే ప్రయత్నమే సాధన అంటే. ఇవన్నీ తీస్తే శక్తి మనకి ఆటోమేటిక్ గా మనకి తోడుగా అయిపోతుంది గురుగారు. ఒకేసారి నువ్వు ఎప్పుడైతే గెలుపుని ఓటమిని రెండింటిని చూస్తావో దట్ ఈస్ ద అల్టిమేట్ స్టేట్. ఒకేసారి నువ్వు ఎప్పుడైతే గెలుపుని ఓటమి రెండింటిని ఒకేసారి చూడగలిగిన క్షణం కోసం ఒక యుద్ధం చేయి. మనం కాస్మిక్ హీలింగ్ అనేది ఇలా లోపలికి, మన లోపల ఉండేటటువంటి ఆ నెగిటివిటీ, ఆ డార్క్నెస్ ఏదైతే ఉందో దాన్ని నెమ్మదిగా తొలగించుకోవడం కోసం సాధన చేస్తుంది. ఎప్పుడైతే మన లోపల డార్క్నెస్ అనేది పోతుందో, మన లోపల ఉండేటటువంటి నెగిటివిటీ క్షీణత చెందుతుందో, బయటంతా అనుకూలత ఉంటుంది, బయటంతా వెలుగే ఉంటుంది. మన లోపల ఉండే చీకటిని అట్రాక్ట్ చేస్తుంది, మన లోపల ఉండే వెలుగుని అట్రాక్ట్ చేస్తుంది. పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణం ఎప్పుడు పూర్ణత్వాన్ని ఆకర్షిస్తుంది. నీ లోపల ఉండే వెలుగుని ఆకర్షిస్తుంది, చీకటిని ఆకర్షిస్తుంది. అంటే గురుగారు మాకు అన్బ్లాక్ అంటే మాకు అంటే ఈ మెయింటైన్ చేస్తూ వెళ్తే కొంతవరకు అవుతుంది, అన్బ్లాక్ అయితే పూర్తి స్థాయిలో ఆకర్షించగలమని చెప్పారు కదా గురుగారు. అవును. ఈ ఈ అన్బ్లాక్ చెప్తారా గురుగారు, అంటే ఏంటి? కుండలిని అనేది ఉంటుంది. కుండలిని అనేది ఉంది కదా. ఈ కుండలిని అనేది ఓ ఎనర్జీ స్థాయిలో బ్లాక్ అవుతుంది. అది ఎక్కడ బ్లాక్ అవుతుంది? మనం ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలోనే బ్లాక్ అయి ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నాము, కాస్మిక్ హీలింగ్ లో మీ ఎనర్జీ స్థాయి అర్థం చేసుకుని ఆ ఎనర్జీ స్థాయిలోనే A to Z పెట్టుకుంటున్నాం. రౌండ్ అప్ చేస్తున్నాం ఎనర్జీ సెంటర్ మొత్తాన్ని. ఒకే దగ్గర పెడతాం. ఒకే చోట అన్ని చేస్తున్నాం కాబట్టి ఇది ఆటోమేటిక్గా అన్బ్లాక్ అవుతుంది. భయపడక్కర్లేదు. అది ఆటోమేటిక్ అయిపోతుంది. అదే మాకు Automatic. డౌట్ వచ్చింది కదా, కుండలిని అవుతుందా లేదా? మనం ఏ ఎనర్జీ స్థాయిలో కాస్మిక్ హీలింగ్ చేస్తామంటే, మనం ఏ ఎనర్జీ స్థాయిలో బ్లాక్ అయి ఉన్నాము, బలహీనమై ఉన్నాము, ఏ ఎనర్జీ స్థాయిలో ఉన్నాము అనేది మనం అర్థం చేసుకొని ఆ స్థాయిలోనే కాస్మిక్ హీలింగ్ చేస్తాం. కాబట్టి ఆ కాస్మిక్ హీలింగ్లోనే నెగిటివిటీ పోతుంది, వ్యతిరేకత ఉన్న పోతుంది. యూనివర్స్తో అనుసంధానం కానీ ఎనర్జీస్ ఏమన్నా ఉంటే యూనివర్స్తో అనుసంధానం అవుతాము. ఈ కుండలినికి సంబంధించిన బ్లాకేజెస్ ఉన్నా సరే ఆటోమేటిక్గా అన్బ్లాక్ అవుతాయి.